రైట్. తమిళనాడులో రాజకీయ పరిణామాలు క్షణక్షణానికి మారుతున్నాయి. ఇవాళ గవర్నర్ ఆర్లేకర్తో విజయ్ భేటీ అయ్యారు. అయితే మెజార్టీతోనే రావాలని గవర్నర్ సూచించారు. అయితే తమిళనాట జరుగుతున్న రాజకీయ పరిణామాలపై రాజ్యాంగ వ్యవహారాల నిపుణులు కిరణ్ గారు మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏంటి సార్, రిజల్ట్స్కి మించి ఎక్కువ ఉత్కంఠ ప్రభుత్వ ఏర్పాటులో కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందండి? అంటే సార్, రాజ్యాంగంలో నిర్దిష్టంగా హంగ్ అసెంబ్లీ అయినప్పుడు గవర్నర్ ఏ విధంగా చర్య తీసుకోవాలనేది రాజ్యాంగంలోనైతే లేదు. కాకపోతే ద సెకండ్ కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ పూంచి కమిషన్ ఇట్ లేడ్ సమ్ గైడ్ లైన్. అంటే కేంద్ర రాష్ట్ర వ్యవహారాల మీద సెకండ్ కమిషన్ ఏదైతే ఉందో పూంచి కమిషన్ కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఫస్ట్ ఎప్పుడైతే హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది the largest coalition party with pre-poll alliance should be invited by the governor to form the government. అంటే హంగ్ అసెంబ్లీ అయినప్పుడు ఎవరైతే ఎలక్షన్స్ కంటే ముందు అలయన్స్ లో ఉన్నారో వాళ్ళని మళ్ళీ వాళ్ళకి సీట్స్ కూడా మాక్సిమం వచ్చి ఉండాలి, వాళ్ళను గవర్నర్ ఇన్వైట్ చేయాలని. ఎలక్షన్స్ ముందు అలయన్స్ అని ఎందుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారంటే they will be going in front of the voter before elections with their manifesto, their political ideologies and their common minimum program. The voter knows whom he is going to vote. That is why the largest coalition, the largest seats with pre-poll alliance is given first preference by Poonchi Commission. Second preference should be given to the largest single political party which got the largest seats. Third, the largest coalition party with pre-poll alliance, post-poll alliance, all the coalition partners joining in the government. సరే, ఇప్పుడు తమిళనాడుకు వచ్చేసరికి పూంచి కమిషన్ చెప్పిన విధంగా టీవీకే విజయ్ గారికి గవర్నర్ ఇన్విటేషన్ ఇవ్వడం, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇన్విటేషన్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ పొలిటికల్లీ ప్రూడెంట్ స్టెప్ టు ఫార్మ్ ద గవర్నమెంట్, టు ఇన్వైట్ విజయ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. But there are no hard and fast rules for the governor to act like that. They are generally these guidelines laid by the expert committee, Poonchi Commission. It is prudent on the part of the governor to invite TVK party chief Vijay to form the government, then give 2 weeks time to prove his majority on the floor of Tamil Nadu Assembly. సార్, కిరణ్ గారు ఇంత నిబంధనలు ఇంత క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి, అయినా సరే ఎందుకు గవర్నర్ ఈ విషయంలో మెజారిటీ తీసుకొని రావాలని ఎందుకు చెప్తూ ఉన్నారు? ఎందుకంటే రెండోసారి అప్పుడే విజయ్ కలవడం గవర్నర్ ని. అంటే సార్, గవర్నర్ కి విపరీతమైన విచక్షణ అధికారాలు ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 1, ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 2 కింద ఉన్నాయి. చాలా మటుకు దురదృష్టవశాత్తు మా యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ వల్ల కూడా దీన్ని హైలైట్ చేయరు. ప్రెసిడెంట్ లాగా గవర్నర్ కి ఎక్కువ విచక్షణ అధికారాలు లేనట్టే చూపిస్తారు. కానీ గవర్నర్ డస్ హ్యావ్ ట్రిమెండస్ డిస్క్రిషనరీ పవర్స్ అండర్ ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 1, ఆర్టికల్ 163 సబ్ క్లాస్ 2. దిస్ హాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ లాస్ట్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇన్ 2025 అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఆల్సో. బట్ మీరు అడిగిన దానికి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఏంటంటే సార్, గవర్నర్ హ్యాస్ two types of discretionary power. One is circumstantial discretionary powers, the other is constitutional discretionary powers. రాజ్యాంగబద్ధమైన విచక్షణాధికారాలు కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఉండే విచక్షణాధికారాలు. ఇది కొన్ని ప్రత్యేక సందర్భంలో వచ్చిన విచక్షణాధికారం. దానికి గవర్నర్ ఎట్లా యాక్ట్ చేయాలనేది కాన్స్టిట్యూషన్ లో గానీ ఏ చట్టంలో గానీ నిర్దిష్టంగా గైడ్ లైన్స్ అనేది లేవు. యాజ్ ఆఫ్ నౌ వీ కెన్ గో బై the expert committee which has been constituted in 2007 and it submitted its report in 2010. That is second commission on center state relations, Poonchi commission. First commission on center state relations is Sarkaria commission. Poonchi commission, it laid this guide. So sir, అయితే మీరు ఒక ప్రశ్న అడగచ్చు, గవర్నర్ ఎందుకు గవర్నమెంట్ ఫామ్ చేయనివ్వాలి, తర్వాత మెజారిటీ ప్రూవ్ చేసుకోవచ్చు అసెంబ్లీలో? ఇది ఎందుకు అంటే పొలిటికల్ ప్రిసిడెంట్ అంటారు దీన్ని, రాజకీయ సాంప్రదాయం. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఆ 2-3 ఏవైతే ఎమ్మెల్యేస్ తక్కువ పడుతున్నారో 4-5, that will be easy to garner that support.
ఓకే. గవర్నమెంట్ ఫామ్ చేయకుండానే ఖచ్చితంగా సిగ్నేచర్ చూపెట్టాలన్నప్పుడు కొద్దిగా కష్టమై మళ్ళీ ఎలక్షన్స్ పోతే ఏంటంటే ఇట్ ఈస్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఆన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. రైట్. కిరణ్ గారు, ఇప్పుడు అందరి మధ్యలో ఒకటే ప్రశ్న, విజయ్ ముందున్న ఆప్షన్లు ఏంటి? టు గార్నర్ అనదర్ 4-5, I think as of now his majority is 107 plus 5 Congress, 112. సో ఈ హ్యాస్ టు గార్నర్ అంటే ఇంకొక 5-6 ఎమ్మెల్యేలు దొరికిపోతే అయిపోతుంది. సో ఇక్కడ ఇఫ్ ద గవర్నర్ వర్ టు ఇన్వైట్ విజయ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్, విజయ్ గెటింగ్ దట్ 5 or 6 MLAs will be very easy. So before forming the government, it will be somewhat difficult on his part. సార్, సహజంగా అయితే కిరణ్ గారు ఇట్లాంటి పెద్ద విషయాలు కానట్టే కనిపిస్తూ ఉంటాయి, మనకు చూస్తూ ఉంటాం. ఎమ్మెల్యేలు బహిరంగ మద్దతు కనిపిస్తూ ఉంటారు, కొన్ని పార్టీలు బయట నుంచి కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి మనం చూసాం. కానీ ఇక్కడ ఏంటి, విజయ్ వారితో అప్రోచ్ అవ్వటం లేదా, లేకపోతే మిగిలిన పార్టీలని మేము మద్దతు ఇస్తామని చెప్పడానికి అడ్డుపడుతున్న అంశాలు ఏంటి? ఏఐడిఎంకే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటర్నల్ ఫ్యూస్. వాళ్ళ లోపలనే విజయ్ కి సపోర్ట్ చేయాలని ఒక ఫ్యాక్షన్ అదొకటి ఇదవుతుంది. అది కనుక అయ్యి వాళ్ళు మళ్ళీ 2/3 ఎమ్మెల్యేస్ బయటికి రావాలి, అప్పుడే విజయ్ కి బెనిఫిట్ అవుతుంది. అదర్వైజ్ కమ్యూనిస్ట్ పార్టీస్ అండ్ సమ్ small parties, they which are coalition partners of DMK also told that it has what is it, no qualms in giving these parties support to Vijay. So the option before Vijay to approach these small parties and communist parties to give their support. కిరణ్ గారు, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందండి, ఇట్లా హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డప్పుడు ఇంత డిలే అవ్వడం కానీ, లేకపోతే 2-3 సార్లు గవర్నర్ దగ్గరికి వెళ్ళి కలవడం కానీ, ఇట్లాంటి పరిస్థితి అంతకుముందు ఎప్పుడైనా ఏర్పడిందండి? చాలా సందర్భాలలో అయింది. 2018లో కర్ణాటకలో అయింది, అప్పుడు హంగ్ అసెంబ్లీ వచ్చింది. నేను అప్పుడు యడ్యూరప్ప గవర్నమెంట్ ని ఇన్వైట్ చేశారు గవర్నమెంట్ ఫామ్ చేసి. అదే సంవత్సరం మధ్యప్రదేశ్ లో కూడా వచ్చింది ఇదే కోalition హంగ్ అసెంబ్లీ. సో దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ పార్టీ వాజ్ ఇన్వైటెడ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. ఓకే సార్, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు టీవీకే విజయ్తో కలిసి వచ్చే పార్టీలు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ కాంగ్రెస్ తన నిర్ణయం చెప్పేసింది, మిగిలిన పార్టీలు ఏమైనా ఉన్నాయా? కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి సార్, అవి మోస్ట్ ప్రాబబ్లీ అవి విజయ్ తోటి కలవచ్చు. ఓకే. అట్లాగే బొమ్మాయి కేసు ఒకటి వినిపిస్తోంది, తాజాగా కమల్ హాసన్ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. బొమ్మాయి కేసులో ఇలా జరిగింది అంటూ కూడా అసలు ఏం జరిగింది సార్? వాళ్ళకి ఇది అర్థం కాదు. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఎక్స్క్లూజివ్లీ రిలేటెడ్ టు ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్. రాష్ట్రపతి పాలన ఎటువంటి సందర్భాలలో పెట్టచ్చు, ఎటువంటి సందర్భాలలో పెట్టకపోవచ్చు అన్నదానికే ఎస్ఆర్ బొమ్మాయి కేసు పరిమితమైంది. ఓకే. దానికి ఈ హంగ్ అసెంబ్లీకి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పూర్తిగా ఇప్పుడు టీవీకే అంటే దాదాపు దగ్గరికి వచ్చింది మెజార్టీకి, అట్లా కాకుండా చాలా దూరంలో అన్ని పార్టీలు ఉన్నప్పుడు ప్రెసిడెంట్ రూల్ పెట్టవచ్చు అని చెప్పింది. దీనికి సంబంధించి కరెక్ట్ గా సరిపోయేది కేంద్ర రాష్ట్ర వ్యవహారాల మీద సెకండ్ కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్, MM Poonchi Commission, it laid guidelines. But these are guidelines only, suggestions only. They have not been accepted by the union government as of now. So they are suggestions only. So ikkada the main bone of contention is that in general, this opinion I am giving as an expert, not as a member of any political party. Like a doctor treats his patient. So here the main problem is coming, the governor is not inviting Vijay to form the government. That is the main problem. In earlier instances, అంటే ఇంతవరకు జరిగిన సందర్భాలలో గవర్నర్ మొదలు మీరు గవర్నమెంట్ ను ఫామ్ చేయండి, ఆ తర్వాత మెజారిటీ ప్రూవ్ చేసుకోండి అని 2 weeks టైం ఇచ్చాడు. 2-3 weeks ఇవ్వడము. ఇంకా యడ్యూరప్పకి అయితే 2 months టైం ఇచ్చిందో అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కేసు. సో ఇక్కడ గవర్నర్
గవర్నమెంట్ ఫామ్ చేయమని ఇన్విటేషన్ ఇవ్వకుండా మొదలే మెజారిటీని ప్రూవ్ చేసుకోమని చెప్పడం తోటి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. కిరణ్ గారు, అట్లాగే ఈ డిఎంకే అన్నా డిఎంకే కలిసి పొత్తుండొచ్చు అన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందా అండి? అంటే అయితే ఏంటంటే దే ఆర్ ట్రెడిషనల్ రైవల్స్. బోత్ ఆఫ్ దెమ్ విల్ లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద ఐస్ ఆఫ్ తమిళనాడు పీపుల్ ఇఫ్ దే వర్ టు కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ద కోalition బికాస్ దే ఆర్ బిటర్ రైవల్స్. ఇప్పుడు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ కలిసి గవర్నమెంట్ ఫార్మ్ చేసినట్టు ఉంటుంది. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు కిరణ్ గారు.